సో చెప్పండి బ్రదర్, ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా ఉంది? ఈ జనరేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న జనరేషన్ చాలా 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 బాగాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పిల్లలు చాలా బెట్టింగ్కి బానిస అయిపోయారు. మామూలు కాదు, చాలా ఘోరం బానిస అయిపోయారు. దీని గురించి దయచేసి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు సిటీకి పంపిస్తారు చదువుకొని, ఏదో చదువుకొని నా కొడుకు నా పిల్లలు కొంచెం ఇండియాలో ఏదో మంచి పేరు తెస్తారని. కానీ ఇలాంటి పని చేస్తే మన ఇండియాకి చాలా బ్యాడ్ మార్క్. మన ఇండియా ఇంకా డెవలప్ అవ్వాలంటే మన ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కొంచెం మంచిగా కష్టపడి చదివి మంచి పేరు తెచ్చి ఇండియాకి మంచి పేరు తేవాలి. కానీ ఈ బెట్టింగులు, ఈ లవ్వులు, ఈ మందు, ఈ వైన్ షాప్కి వెళ్ళి ఈ వైన్ షాపులు ఎలా మందు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. 18 years వాళ్ళు, 20 years 19 years వాళ్ళు వెళ్ళి మందు తీసుకొని మందు తాగేస్తున్నారు. చాలా న్యూసెన్స్ క్రియేట్ చేసుకుని బెట్టింగ్లో ఓడిపోతే ఎవరికి చెప్పలేక సూసైడ్ చేసుకుంటున్నారు. దీని గురించి దయచేసి గవర్నమెంట్ కొంచెం కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి ప్లీజ్ దయచేసి. ఇంకొన్ని వైన్ షాప్ వాళ్ళు కూడా స్ట్రిక్ట్లీ చెప్పాలి. ఈ ఈ ఈ జనరేషన్ వాళ్ళు వస్తే ఆధార్ కార్డ్ చూపించి లేదా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి మేము మీ అబ్బాయి ఇలా తయారవుతున్నాడు ఇలా అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య లవ్వులు గివ్వులు అని చెప్పి కొంచెం చాలా ఇదైపోతున్నారు. మీ టైం వచ్చినప్పుడు మీ ఫ్యూచర్ బ్రాడ్ అవుతుంది. కానీ మీరు ఇక్కడికి తల్లిదండ్రులు పంపిస్తున్న సిటీకి దేని గురించి? మంచి చదివి నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని. కానీ ఈ బెట్టింగ్లో మీరు వెళ్ళి ఈ లవ్వులు గివ్వులు సిగరెట్లు ప్లస్ సో అండ్ సో డ్రగ్స్ గిగ్స్ అని చాలా ఇదవుతున్నారు. కొంచెం ప్లీజ్ మీరు ముందు మూవ్ అయితే మన ఇండియా చాలా ముందుకెళ్తుంది. ఇప్పటికీ మన ఇండియా పేరు కొంచెం చాలా బాగుంది. 5th ప్లేస్లో ఉంది మన ఇండియా. అలా ఫస్ట్ ప్లేస్లో రావాలని మీ ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ అందరు కానీ నా చిన్న సజెషన్ ఏంటంటే అందరూ మంచి చదివి మన ఇండియాకి మంచి పేరు తేవాలి. ఈ బెట్టింగ్లు గిట్టింగ్ మొత్తం టోటల్లీ క్లోజ్ చేయాలి. సో ప్లీజ్ ఇది నా హంబల్ రిక్వెస్ట్. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి.